హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం చూసుకుంటే నేను మీకు చూసుకోండి లాస్ట్ డే నేను వీడియో చేయలేదు అండ్ మనకు ఫ్రైడే కూడా నేను వీడియో చేయలేదు అనమాట. సారీ అందరికీ. బిజీగా ఉన్నాను అనమాట. వన్స్ అగైన్ మనకు ఫెస్టివ్ సీజన్ కాబట్టి మనకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకొని జాగ్రత్తగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటాను. క్రాకర్స్ కాల్చుకోండి, కానీ జాగ్రత్తగా కేర్ తీసుకొని క్రాకర్స్ కాల్చుకోండి. ఈరోజు మనం మార్కెట్ గురించి రేపు మార్కెట్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ట్యూస్డే వెన్స్డే మనకు మార్కెట్ హాలిడే ఉందన్నమాట. మాట్లాడుకుందాం ఈరోజు మనకు ఎలా కనబడుతోంది ప్రస్తుతానికి నెక్స్ట్ వీక్ మార్కెట్ అనేది చూసుకోండి. ఒకసారి మనకు చూసుకుంటే నిఫ్టీ మనకు ఫ్రైడే క్లోజ్ అయ్యిండేది 25,709 దగ్గర క్లోజ్ అయితే మనకు బ్యాంక్ నిఫ్టీ అనేది మనకు 57,713 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ మనకు 83,953 దగ్గర క్లోజ్ అయింది అనమాట. మనకు చూడండి మిడ్ క్యాప్స్ 0.5% కరెక్షన్ అయినాయి, స్మాల్ క్యాప్స్ మనకు 0.2% కరెక్షన్ అయినాయి అనమాట. చూడండి సెక్టార్స్ వరకు పాజిటివ్ ఏమేమి ఉన్నాయి అని మాట్లాడుకుంటే మనము ఆటో, ఫార్మా, ఎఫ్ఎంసీజీ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ ఈ సెక్టార్స్ మనకు అప్ సైడ్ మూవ్ అయ్యాయి, పాజిటివ్ సైడ్ మూవ్ అయ్యాయి అనమాట. మనకు ఐటీ, మెటల్, పిఎస్యూ బ్యాంక్స్ ఈ సెక్టార్స్ మనకు నెగిటివ్ సైడ్ మూవ్ అయ్యాయని మనం చెప్పుకోవాలి. మెయిన్గా టాప్ గెయినర్స్ వరకు చూసుకుంటే అదానీ పవర్, తర్వాత ఏషియన్ పెయింట్స్, తర్వాత మహేంద్ర అండ్ మహేంద్ర ఇది మనకు చూడండి పాజిటివ్ సైడ్ మూవ్ అయ్యాయి అనమాట. టాప్ గెయినర్స్ లిస్ట్ లో ఉన్నాయి. టాప్ లూజర్స్ వరకు మనం చూసుకుంటే విప్రో, స్విగ్గీ, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ఇలాంటివి మనకు నెగిటివ్ సైడ్ మూవ్ అయ్యాయి అనమాట. మెయిన్గా లెవెల్స్ వరకు మనం నెక్స్ట్ వీక్లో నెక్స్ట్ ట్రేడ్ చేయడానికి లెవెల్స్ ఎలా ఉన్నాయి అని మనం చూసుకుంటే, ఎవరైనా ట్రేడ్ చేయాలి అనుకుంటే ఒకసారి మీరు మనకు చూడండి వీక్లీ చార్ట్ ఓపెన్ చేయండి. వీక్లీ చార్ట్ ఓపెన్ చేసినప్పుడు మనకు క్లియర్గా కనబడుతుంది అనమాట. ఏంటంటే వి షేప్ లో ఫామ్ అయి ఉండొచ్చు, కానీ మనకు కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ మనకు ఫామ్ అయిందనమాట. చూడండి అప్ ట్రెండ్ మనకు ఎలా ఉంటుంది, జనరల్గా అప్ ట్రెండ్ వస్తుంది. ఆ తర్వాత మనకు జనరల్గా కప్ అండ్ హ్యాండిల్ ఒకవేళ ఆ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అని మనం అనుకుంటే ఫస్ట్ అప్ ట్రెండ్ వస్తుంది. అప్ ట్రెండ్ వచ్చిన తర్వాత పుల్ బ్యాక్ వస్తుంది. పుల్ బ్యాక్ రౌండ్ బాటంతో ఉంటుంది అనమాట. రౌండ్ బాటం వచ్చి అగైన్ హ్యాండిల్ వస్తుంది. కొంచెం కిందికి వచ్చి అగైన్ యూ షేప్ లో ఫామ్ అవుతుంది అనమాట మనకు హ్యాండిల్ అనేది. ఇక్కడ మనకు చూసుకుంటే ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంది, కానీ కప్ అండ్ హ్యాండిల్ వరకు ఫామ్ అయింది, కానీ కప్ మాదిరి రౌండెడ్ బాటమ్ ఫామ్ అవ్వకుండా వి షేప్ లో ఫామ్ అయింది అనమాట మనకు. ఇక్కడ నుంచి మనకు ఈ ఫామ్ ప్రకారంగా, ఈ ప్యాటర్న్ ప్రకారంగా మనం చూసుకుంటే ఖచ్చితంగా స్టిల్ అప్ ట్రెండ్ ఈజ్ ఇంటాక్ట్ అని మనం చెప్పుకోవాలన్నమాట. పై లెవెల్స్ లో మనకు సెల్లింగ్ వస్తుంది అంటే ఖచ్చితంగా వస్తుందని చెప్తాను. ఎందుకంటే అప్ సైడ్కి వెళ్ళే కొద్దీ మనకు గ్యారంటీగా సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. మనం చూడండి బేసికలీ లెవెల్స్ వరకు మాట్లాడుకుంటే 25,760 పైన క్లోజ్ అవుతేనే మనము 25,810 వరకు వెళ్ళొచ్చు ఫస్ట్ టార్గెట్. దెన్ అగైన్ ఒకవేళ దాని దాటి కూడా మనకి వెళ్ళింది అంటే నెక్స్ట్ టార్గెట్ మనకు 25,900 అనమాట. ఈ రెండు టార్గెట్స్ అప్ ట్రెండ్ గా పెట్టుకోమని చెప్తాను. హానెస్ట్ గా చెప్పుకోవాలంటే డౌన్ ట్రెండ్ ఒకవేళ కిందికి ఫర్దర్ గా వస్తుంది అని మనం అనుకుంటే 25,600 దగ్గర రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతేనే ఖచ్చితంగా మనకు మీరు పుట్ సైడ్కి వెళ్ళండి. అది కూడా కేవలం 25,500 వరకే వెళ్ళమని నేనైతే సజెస్ట్ చేస్తాను. మాక్సిమం 25,480 అంటాను అనమాట. అంతకంటే కిందికి వెళ్ళే ఛాన్స్ లేదు. చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. మెయిన్గా బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ వరకు చూసుకుంటే మనకు బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్ళింది. ఆల్ టైమ్ హై హిట్ చేసి కొంచెం లైట్ కరెక్షన్ అయిందనమాట. బ్యాంక్ నిఫ్టీ వరకు మనం చూసుకుంటే 57,400 మనకు మెయిన్ అక్కడి నుంచి ఒకవేళ డౌన్ సైడ్ కు వస్తేనే ఒక 200 పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు. మీరు 57,400 దగ్గర 15 మినిట్స్ రెడ్ క్యాండిల్ మనకు ఫామ్ అవుతే అక్కడి నుంచి మనకు ఒక 200 పాయింట్స్ క్యాప్చర్ చేయండి. అండ్ ఒకవేళ డౌన్ సైడ్ కు వెళ్ళాలి అంటే మాత్రం అప్ సైడ్ కు వెళ్ళాలి అంటే మాత్రం మనకు 57,800 దీన్ని దాటి వెళ్ళినప్పుడు 58,000 వరకు మీరు వెళ్ళొచ్చు అనమాట ట్రేడ్ చేసేవాళ్ళు. స్టిల్ నేనైతే ట్రేడింగ్ కొంచెం రిస్క్, మీరు ట్రేడ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండడం అనేది సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే చూడండి మనకు రేపు మార్కెట్ ఉంది, అగైన్ 2 days మనకు హాలిడేస్ ఉన్నాయి. బీ కేర్ఫుల్ అయితే నేను సజెస్ట్ చేస్తాను అనమాట. ఈరోజు ఇప్పుడు ఇంకా న్యూస్ టాపిక్ లోకి వద్దాం. ఆల్మోస్ట్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ రిజల్ట్స్ అన్ని వరుసగా వచ్చాయన్నమాట.
హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చింది, రిలయన్స్ ఇండస్ట్రీస్ వచ్చింది, ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చింది, తర్వాత మనకు పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇలా మెయిన్ స్మాల్ బ్యాంక్స్ కూడా మనకు రిజల్ట్స్ ఇచ్చాయన్నమాట. మెయిన్ గా ఈ మూడింటిని చూద్దాము. హెచ్డిఎఫ్సి బ్యాంక్, తర్వాత మనకు చూసుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్, తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్. ఈ మూడు మనకు వన్ ఆఫ్ ద మెయిన్ ఇండెక్సెస్, మెయిన్ ఇండెక్స్ కి మనకు మెయిన్ వెయిటేజ్ ఉన్న స్టాక్స్ కాబట్టి దీని గురించి మనం చూద్దాము. ఈ రిజల్ట్స్ ఎలా వచ్చాయి అని మనం చూసుకుంటే, హెచ్డిఎఫ్సి ఫస్ట్ Q2 ఎర్నింగ్స్ వరకు మనం చూసుకుంటే నెట్ ప్రాఫిట్ 11% పెరిగింది అనమాట. 18,640 crores పెరిగింది. సో అసెట్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అయింది అనమాట. ఇది వన్ ఆఫ్ ద పాజిటివ్ సైన్ అని మనం చెప్పుకోవాలి. సో ఓవరాల్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ అనేది మంచి పాజిటివ్ అని నేను చెప్తాను. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, ఇది వచ్చేసి మనకు నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏంటంటే మనకు వాళ్ళు బ్యాంక్ వాళ్ళు మనకు లోన్ ఇచ్చే ఇంట్రెస్ట్, తర్వాత బ్యాంక్ వాళ్ళ మన సేవింగ్స్ కానీ ఎఫ్డి కానీ ఇచ్చే ఇంట్రెస్ట్, ఈ గ్యాప్ ఏదైతే ఉందో దానివల్ల బ్యాంక్స్ మనకు ఎర్న్ చేస్తాయి, ఇన్కమ్ ఎర్న్ చేస్తుంది అనమాట. సో ఆ ఇంట్రెస్ట్, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది 4.8% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్ లో. సో మెయిన్ గా చూసుకుంటే ప్రొవిజన్స్ కూడా మనకు పెరిగాయి అనమాట. ఇది ఒక నెగిటివ్ సైన్ అని మనం చెప్పుకోవాలి. సో ప్రొవిజన్స్ ఎందుకు పెరిగాయి అనేది గైడెన్స్ ఒకసారి చెక్ చేయాలి. సో ఓవరాల్ గా ప్రొవిజన్స్ అయితే పెరిగాయి అనమాట. సో అదొక మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఓవరాల్ పాజిటివ్ అనే చెప్తాను, బట్ ప్రొవిజన్స్ అనేది స్లైట్ నెగిటివ్ అని చెప్తాను. సో స్టాక్ ఎలా రియాక్ట్ అవుతుంది రేపు అనేది చూడాలి. బికాస్ సింగిల్ డే సెషన్ కదా, అగైన్ మనకు నెక్స్ట్ దీపావళి ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకు ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలన్నమాట ఓవరాల్ గా. సో నెక్స్ట్ రిజల్ట్ వరకు మనం వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ అనమాట. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది ఎబిటా 14.6% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. నెట్ ప్రాఫిట్ అనేది 14.3% పెరిగింది అనమాట ఇయర్ ఆన్ ఇయర్ లో. సో మెయిన్ గా చూసుకుంటే జియో సబ్స్క్రైబర్స్, ఇది వీళ్ళ టార్గెట్ ని రీచ్ అయింది అనమాట. ఓవరాల్ గా 500 million సబ్స్క్రైబర్స్ ని రీచ్ అయింది అనమాట. సో ఇది మంచి సైన్ అని మనం చెప్పుకోవాలి. జియో ఎబిటా కూడా మనకు 17 లో పెరిగింది, 17% అనుకోవచ్చు ఓవరాల్ గా. సో మెయిన్ గా ఎబిటా ఏంటి అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్సెస్. సో ఎర్నింగ్స్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్సెస్ అండ్ డిప్రిసియేషన్ ఇవన్నీ పోకముందు మనకు ఎంత అనేది మనం చూసుకోవాలన్నమాట. అదే మనకు ఎబిటా అంటారు. సో 17% గ్రోత్ ఉంది అని చెప్పి జియోలో మనకు రిజల్ట్ అయితే వచ్చింది అనమాట. రిలయన్స్ రీటైల్ కూడా బాగా గ్రో అయింది, 16.5% వరకు గ్రో అయింది అనమాట ఇయర్ ఆన్ ఇయర్ లో. సో చూసుకోండి. మెయిన్ గా ఇంకో న్యూస్ వచ్చింది, దేనిదంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్ పాజిటివ్ గా వచ్చింది. ఇప్పుడు మనకు ఇప్పుడే రిజల్ట్ చూసాము రిలయన్స్ ఇండస్ట్రీస్ ది. రిలయన్స్ ఇండస్ట్రీస్ రిజల్ట్ కూడా పాజిటివ్ గానే వచ్చింది అనమాట. సో ఓన్లీ ఒక న్యూస్ వచ్చింది ఏమంటే మనకు ఇండస్ ఇండ్ బ్యాంక్, దీనికి సంబంధించిన ఇది మనకు తెలిసిందే ఓవరాల్ గా ఏంటంటే వాళ్ళు ఇండస్ ఇండ్ బ్యాంక్ లో వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయకపోవడము, వాళ్ళు కరెక్ట్ గా చూపించకపోవడము అనేది లాస్ట్ టైం మనకు బిఫోర్ ఇయర్ లో అనుకుంటాను ఇది జరిగింది. Q1 లో అంతా దీని ఇంపాక్ట్ పడింది. ఆఖరికి ఏం జరిగిందంటే ఇండస్ ఇండ్ బ్యాంక్ అనేది మనకు నిఫ్టీ 50 నుంచి బయటికి కూడా వెళ్ళిపోయింది. సో చూసుకోండి. ఇప్పుడు ఇండస్ ఇండ్ బ్యాంక్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన రిపోర్ట్ చూడండి, నెట్ లాస్ 437 crore దగ్గరికి వెళ్ళిపోయింది. ప్రాఫిట్ కాస్త లాస్ వైపుకు వెళ్ళిపోయింది అనమాట. 17% డౌన్ అయింది నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ లో. సో ఇది ఖచ్చితంగా ఈ స్టాక్ మనకు నెగిటివ్ గా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇండస్ ఇండ్ బ్యాంక్ అది డిస్కౌంట్ చేసేసినా కూడా ఖచ్చితంగా మనకు చూడండి ఖచ్చితంగా డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ అయితే నాకైతే కనబడుతుంది అనమాట. మనకు ఐసిఐసిఐ బ్యాంక్ వరకు రిజల్ట్స్ వచ్చింది. ఐసిఐసిఐ బ్యాంక్స్ వచ్చేసి మనకు మంచిగానే రిజల్ట్ వచ్చిందని చెప్పుకోవాలి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 5% గెయిన్ అయింది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చేసి మనకు 7% గ్రో అయింది అనమాట. సో కోర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేసి 6.5% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్ లో. సో ఓవరాల్ గా రిజల్ట్ సీజన్ ఇలా వచ్చాయన్నమాట. ఓవరాల్ గా పాజిటివ్ గా వచ్చాయని చెప్పుకోవాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, లేకపోతే రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే మనం చూసుకోండి ఓవరాల్ గా మనకు ఇండస్ ఇండ్ బ్యాంక్ తప్ప మిగతావన్నీ పాజిటివ్ గానే వచ్చాయని చెప్పుకోవాలి. ఐసిఐసిఐ బ్యాంక్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది నేను చూస్తున్నాను అనమాట. యాక్చువల్ గా జస్ట్ 5% గ్రోత్ ప్లస్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది 7% గ్రోత్, తర్వాత కోర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది 6.5% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ లో ఉంది కాబట్టి ఐఆమ్ డౌట్ఫుల్ అనమాట. ఎలా మూవ్ అవుతుంది అనేది చెప్పలేను, ఎందుకంటే అప్ సైడ్ అయినా మూవ్ అవ్వచ్చు, లేదా మార్కెట్ నెగిటివ్ గా తీసుకుంటే ఏం జరుగుతుంది అనేది చూడాలన్నమాట. సో ఓవరాల్ గా స్టిల్ నేను పాజిటివ్ అనే చెప్తాను అనమాట. సో మెయిన్ వెయిటేజ్ ఉన్న స్టాక్స్ అయితే పాజిటివ్ గా వచ్చాయి అని చెప్పుకోవాలి, ఎక్సెప్ట్ ఆఫ్
ఇండస్ఇండ్ బ్యాంక్ అని మనం చెప్పుకోవాలన్నమాట. ఇంకా ట్రంప్ వరకు వస్తే ట్రంప్ కామెంట్స్ మీకు అందరికీ తెలిసిందే. ఆయిల్ గురించి కామెంట్ చేస్తూనే ఉన్నాడు అనమాట, ఇండియా గురించి కూడా కామెంట్ చేస్తూనే ఉన్నాడు. మళ్ళీ ఒకసారి కామెంట్ చేశాడు అనమాట ట్రంప్. ఇండియా ఆయిల్ కొనదు, ఆయిల్ కొనకుండా ఉంటుంది, ఇంకా నుంచి రష్యన్ ఆయిల్ తగ్గిస్తుంది, ఒకేసారి తగ్గించదు కాబట్టి కొంచెం కొంచెంగా తగ్గిస్తానని మోడీ మాట ఇచ్చారు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. కట్ చేస్తే మనకు ఎంఈఏ, మనకు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉంటారు కదా, ఆయన రణదీప్ జైస్వాల్ అనుకుంటారు, ఆయన మాట్లాడారనమాట. సో ఆయన ఏం చెప్పారంటే అసలు ట్రంప్తో ఎలాంటి ఫోన్ కాలే లేదు మాకు, సో ట్రంప్తో మేము ఎక్కడ మాట్లాడలేదు అని చెప్పి వాళ్ళైతే స్టేట్మెంట్ చేశారనమాట. ఇది ఒక షాక్ అని చెప్పాలి. సో ట్రంప్ ఏదైనా చెప్తుంటాడు, ట్రంప్ తగ్గట్టు మార్కెట్ రియాక్ట్ అవుతూ ఉంటుంది. సో మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అనేది చూడాలి మెయిన్గా, ఎందుకంటే ట్రంప్ ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. లేటెస్ట్గా ఇప్పుడు ఇజ్రాయెల్ గాజా మధ్య పీస్ అయితే చేశారన్నారు కదా, అది కూడా డౌట్ఫుల్ కేస్ కిందగే కనబడుతుంది నాకు. ఎందుకంటే దాని మీద ఇజ్రాయెల్ సైన్ చేసిందన్నారు, గాజా సైన్ చేసిందన్నారు. దెన్ అగైన్ ఏమైంది, స్టిల్ ఇజ్రాయెల్ బాంబింగ్ చేస్తోంది అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. గాజా వాళ్ళు ఆర్మ్స్ ఇమ్మడం, వాళ్ళు డిజార్మ్ చేసేసేయాలి వాళ్ళని కంప్లీట్గా అని చెప్పి అన్నారనమాట. సో వాళ్ళు దానికి ఒప్పుకోలేదని చెప్పి న్యూస్ వస్తుంది. సో ఓవరాల్గా ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలన్నమాట. ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవ అనేది కొంతమంది సార్ట్అవుట్ అయిపోయింది అంటున్నారు, కొంతమంది సార్ట్అవుట్ కాలేదంటున్నారు. ఓవరాల్గా నన్ను అడిగితే మాత్రం కాలేదు, ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది అంత ఈజీగా ఇలాంటి వీటికి ఒప్పుకునే దేశం కాదు. వాళ్ళని అనవసరంగా టార్గెట్ చేశారనమాట. ఎప్పటి నుంచో చాలా ముస్లిం కంట్రీస్ వీళ్ళని టార్గెట్ చేస్తున్నాయి. ఇరాన్ చేస్తుంది, తర్వాత ఆ పక్క చూసుకోండి హూతీస్ చేస్తున్నారు, ఇలా రకరకాలుగా గాజా వాళ్ళు చేస్తున్నారు. సో రకరకాలుగా టార్గెట్స్ అయితే వాళ్ళ మీద చేస్తూనే ఉన్నారు, వాళ్ళేమో యుద్ధం చేస్తూనే ఉన్నారు అనమాట. సో ఇప్పటి వరకు వాళ్ళ మీద గెలిచిన కంట్రీ లేదు. కాబట్టి ఇజ్రాయెల్తో ఇజ్రాయెల్ ఇప్పట్లో ఈ పీస్ డీల్కి ఒప్పుకుంటుంది, వాళ్ళు ఒప్పుకున్న ఊరికే ఉంటుంది అని చెప్పి నేనైతే అనుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు రిటాలియేట్ చేస్తారనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఇండియా మాత్రం క్లియర్గా చెప్పింది, రష్యన్ ఆయిల్ కొంటాం కానీ మీ ఆయిల్ చెప్పాలంటే అమెరికన్ ఆయిల్ని కూడా మేము కొంటాము అన్నట్టు స్టేట్మెంట్ ఇచ్చారనమాట. ఒకసారి చూడండి, రష్యా దగ్గర నుంచి మనం ఎంత కొంటున్నామో 1.6 మిలియన్ బ్యారెల్స్ పర్ డే కొంటున్నాం మామూలుగా. మనకు లాస్ట్ జూన్ నుంచి అనుకుంటాను ఇది తగ్గింది. మనం జనరల్గా 2 lakh బ్యారెల్స్ పర్ మిలియన్ బ్యారెల్స్ పర్ డే మనం కొనే వాళ్ళము, దాన్ని తగ్గించి మనము 1.6 వరకు తెచ్చాము అని చెప్తున్నారు. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన రిఫైనరీస్ అన్ని కూడా మెయింటెనెన్స్కి వెళ్ళాయి. సో మెయింటెనెన్స్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా తగ్గిస్తుంది అనమాట, బయింగ్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. సో అగైన్ ఈ ఇయర్ మనకు ఇప్పుడు ఈ మంత్ మనం చూసుకుంటే అక్టోబర్కి సంబంధించి అగైన్ 1.8 మిలియన్ బ్యారెల్స్ పర్ డేకు మనం పెంచామన్నమాట. సో ట్రంప్ మరి తగ్గించామని మాట్లాడుతున్నాడు, ఎవరు తగ్గించారో ఎప్పుడు తగ్గించారో నాకు తెలియదు. ఒకవేళ తగ్గించాల్సి వస్తే కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఇండియా తగ్గించాల్సి వస్తే రష్యన్ ఆయిల్ని ఎలా తగ్గిస్తుందంటే గవర్నమెంట్ సెక్టార్ కింద ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో హిందుస్థాన్ పెట్రోలియం కానీ, తర్వాత ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ, భారత్ పెట్రోలియం కానీ, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇండియన్ ఆయిల్ కానీ ఇలాంటివన్నీ మనకు తగ్గించి రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా వీళ్ళు ఎక్కువగా రష్యన్ ఆయిల్ని కొనే ఛాన్స్ ఉందన్నమాట ఓవరాల్గా. సో షిఫ్ట్ అనమాట, ఈ జోబీలో నుంచి ఆ జోబీలోకి పెట్టినట్టు షిఫ్ట్ చేయడమే అనమాట. సో ఇక్కడ ఇంకొక విషయం జరిగింది ఏంటంటే, ఇండియా ఏం చేసిందంటే మీ దగ్గర నుంచి కొనాలి కదా, ఓకే మీ దగ్గర నుంచి కొంటాను, ఎల్ఎన్జీ కూడా న్యాచురల్ గ్యాస్ కూడా మీ దగ్గర నుంచే కొంటాము అని చెప్పి వీళ్ళు ఇండియా మనం ఏం చేసామంటే గల్ఫ్ కంట్రీస్ దగ్గర నుంచి కొనే ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించామన్నమాట. ఖటార్ దగ్గర కొనేది, తర్వాత ఇరాక్ దగ్గర కొనేది, ఇలాంటివన్నీ మనము తగ్గించామన్నమాట. సో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు ఆటోమేటిక్గా ప్రైస్ ఎక్కువ ఉండడం వల్లే కదా వీళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పి సప్లై పెంచారు. అంటే సప్లై పెంచినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే మార్కెట్లోకి ఎక్కువ సప్లై ఉంటే ప్రైస్ అనేది తగ్గుతుంది ఆటోమేటిక్గా. సో అలాగే ప్రైస్ తగ్గుతుంది అనమాట. అది మళ్ళీ ట్రంప్కి ఇష్టం లేదు, ఎందుకంటే ట్రంప్ ఒకవేళ చూసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు $60 పర్ బ్యారెల్ దగ్గర ఉందనుకోండి క్రూడ్ ఆయిల్. సో అక్కడి నుంచి కిందికి వెళ్తే మనం చూడండి వాళ్ళకు ఓవరాల్గా వాళ్ళు ప్రాఫిటబిలిటీలో ఎప్పుడు ఉంటారు అమెరికా వాళ్ళు అంటే మినిమం టు మినిమం వాళ్ళకు $55 పర్ బ్యారెల్ దగ్గర ఉంటేనే వాళ్ళ ప్రాఫిటబిలిటీ ఉంటుంది అనమాట. 50 to 55 అనుకుంటాను, సబ్జెక్ట్ టు కరెక్షన్. 54 అని నాకు అయితే గుర్తుంది. సో ఓవరాల్గా 50 to 55 అనుకుందాం. ఈ మధ్యలో మనకు వాళ్ళకు ప్రాఫిటబిలిటీ ఉండదు అనుకుందాం. వాళ్ళకు మాక్సిమం ఖర్చు అయ్యేది $55 పర్ బ్యారెల్లో ఖర్చు అవుతే వాళ్ళు 60కి అమ్ముతారు అనుకుందాం.
ఇప్పుడు ఆల్రెడీ బ్రెంట్ క్రూడ్ మనకు $60 per barrel ఉంది. ఆటోమేటిక్గా ఓపెక్ కంట్రీస్ మనకి ఇరాక్ కానీ లేకపోతే సౌదీ అరేబియా కానీ లేకపోతే ఇంకా గల్ఫ్ కంట్రీస్ ఏవైనా తీసుకోండి, సప్లైని కనుక పెంచాయి అంటే ఆటోమేటిక్గా ఈ ప్రైస్ అనేది ఏదైతే ఉందో మనకు బ్రెంట్ క్రూడ్కి సంబంధించి అది పడిపోతుంది అనమాట. సో అది పడిపోతే మాత్రం ట్రంప్కి నష్టం అనమాట. సో అందుకే మనం ఏం అడుగుతున్నామంటే ఒక క్లియర్ ప్రైస్ అనుకుందాము, లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ అనుకుందాము, లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ ఒకే ప్రైస్ పెట్టుకొని తీసుకుందాం అన్నట్టు మాట్లాడుతున్నాను అనమాట. ఆల్రెడీ మనకి ఇలా కాంట్రాక్ట్ అనేది రష్యాతో ఉంది. సో ఒకవేళ వాళ్ళు చెప్పినా, ట్రంప్ వాళ్ళు చెప్పినా సరే, అమెరికా చెప్పినా సరే, మనమైతే ఆయిల్ని రష్యా దగ్గర నుంచి కొనడం మానం అనమాట. పైగా ఇంకొక న్యూస్ ఏదైతే వస్తుందో ఏంటంటే మనకు రష్యన్ రిఫైనరీస్ మీద కూడా మనకు మన ఇన్వెస్ట్మెంట్ కూడా ఉందన్నమాట అక్కడ. సో ఎట్టి పరిస్థితుల్లో మనమైతే తగ్గించే పరిస్థితే లేదని చెప్పి నేనైతే చెప్తాను. సో ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఓవరాల్గా చూడాలన్నమాట. పీయూష్ గోయల్ గారు కూడా స్టేట్మెంట్స్ చేశారనమాట దీనికి సంబంధించింది. ఏమని చేశారంటే యుఎస్ ట్రేడ్ డీల్ అనేది టాక్స్ బాగానే నడుస్తున్నాయి, సబ్జెక్ట్ టు కరెక్షన్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మా ఫార్మర్స్ కానీ ఎంఎస్ఎంఈస్ కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము వాళ్ళని ఈ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో మనకు అగ్రికల్చరల్ సెక్టార్ కానీ లేకపోతే ఎంఎస్ఎంఈ స్మాల్ సెక్టార్ కానీ డైరీ కానీ ఇవేమి మేము ఓపెన్ చెయ్యము అనేది అయితే క్లియర్గా చెప్పేశారనమాట. సో ఇంత క్లియర్గా చెప్పడం అనేది ఇంకా ఎన్నిసార్లు క్లియర్గా చెప్పాలో అమెరికాకు నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా అగైన్ ఓపెన్ చేయండి అంటున్నారు అనమాట. మనం ఓపెన్ చేసే పరిస్థితి అయితే లేదు. సో ఏం జరుగుతుంది అనేది చూడాలన్నమాట. సో మొత్తానికి ఈరోజు ఇంకొక న్యూస్ ఏదైతే వచ్చిందో దీనివల్ల ఇదిగోండి ఈ న్యూస్ ఏదైతే ఉందో ఇది ఇంపార్టెంట్ న్యూస్ అని చెప్తాను. ఏంటంటే గోల్డ్ మనకు కంటిన్యూగా ర్యాలీ అయింది కదా, లేటెస్ట్గా మనకు నిన్న మొన్న చూసుకుంటే మనకు పడింది లేండి, చాలా డ్రాస్టిక్ ఫాల్ అయితే వచ్చింది. బట్ ఇది కరెక్షన్ ఫాలా అనేది ఏదైతే ఉందో దాన్ని చూడాలన్నమాట. సో నేనైతే కరెక్షన్ అనే అనుకుంటున్నాను, ఫాల్ అని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ట్రంప్ ఉన్నంత వరకు గోల్డ్లో అయితే ఇది 30% అప్ ట్రెండ్ ఉండే ఛాన్సే నాకైతే కనబడుతుంది అనమాట. తను ఎక్కడ ఊరికే ఉండడు, ఏదో ఒక స్టేట్మెంట్స్ చేస్తూనే ఉంటాడు. ఈ కంట్రీ కాకపోతే ఇంకో కంట్రీ అనమాట. చూడండి కెనడా అయిపోయింది, యూకే మనం చూసుకోండి EU కంట్రీస్ అయిపోయాయి, తర్వాత బ్రిక్స్ కంట్రీస్ అయిపోయాయి. ఇప్పుడు లేటెస్ట్గా ఇండియాతో ట్రేడ్ డీల్ ఇప్పుడు చచ్చినట్టు కావాల్సి వచ్చింది. చైనాతో ఆల్రెడీ గొడవ నడుస్తూనే ఉంది, ఇంకా అది సెటిల్ కాలేదన్నమాట. సో స్టేట్మెంట్స్ అయితే చేస్తారు, 100% టారిఫ్ పెడతానని చెప్పి అన్నాడు అనమాట. కానీ ఇంకొక విషయం కూడా అతనే అంటాడు. తను ఎలా అంటే మనకు ట్రంప్ గారిని చూడండి, కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ తనే చేస్తాడనమాట. నిన్న నైట్ ఒకవేళ తను 100% టారిఫ్ చైనా మీద వేస్తున్నాను అని చెప్పాడు అనుకోండి, నెక్స్ట్ రోజు మార్నింగ్ వచ్చేసరికి తను మళ్ళీ ఏం స్టేట్మెంట్ చేస్తాడంటే చైనా మీద టారిఫ్ వేశాను కదా, అవి ఎక్కువ కాలం ఉండవు, జస్ట్ కొన్ని రోజులే, సస్టైనబిలిటీ కాదు అది, కాబట్టి మేము తీసేస్తామని చెప్పి ఆయన స్టేట్మెంట్ చేస్తాడు. సో కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ అనమాట. సో ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది చూడాలి. సో గోల్డ్ వరకు చూసుకోండి, అందుకే ఇలాంటి స్టేట్మెంట్స్ వల్లే గోల్డ్ అయితే పెరుగుతుంది అనమాట. సో గోల్డ్ అనేది పెరుగుతూనే ఉంది. నిన్న మనకు కొంచెం కరెక్షన్ అయితే వచ్చింది కదా. సో సిల్వర్లో కూడా డ్రాస్టిక్గా వచ్చింది కరెక్షన్. సో నేనేం చెప్తానంటే సిల్వర్ అనేది మీకు స్టెబిలిటీ ఉండదు, పెరిగితే కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది, తగ్గితే కూడా చాలా ఎక్కువగా తగ్గుతుంది అనమాట అట్ ఎ టైమ్. సో సిల్వర్ని కొంచెం ఇది చేయకపోయినా గోల్డ్ అయితే మనకు స్టెబిలిటీ ఉంటుంది అనమాట మార్కెట్లో. ఎందుకంటే చూడండి గోల్డ్ని మన సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో చైనా కానీ ఇండియా కానీ ఏ కంట్రీ అయినా తీసుకోండి, గోల్డ్ ఒక స్టాండర్డ్గా చూస్తాయి, గోల్డ్ ఒక రిజర్వ్గా చూస్తాయి అనమాట. సో అందుకే గోల్డ్ రిజర్వ్ని మెయింటైన్ చేస్తాం. సో మన గోల్డ్ రిజర్వ్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రెసెంట్ 100 బిలియన్కి రీచ్ అయింది అనమాట, $100 బిలియన్ రీచ్ అయింది మన గోల్డ్ రిజర్వ్స్ అనేది. ఇది ఫస్ట్ టైం అనమాట హిస్టరీలో. సో ఇంకా పెరుగుతుందా, ఇంకా మన సెంట్రల్ బ్యాంక్స్ కొంటాయా అనేది చూడాలన్నమాట. ఓవరాల్గా ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఈరోజు ఇంకొక న్యూస్ అయితే, ఇంకొక స్టేట్మెంట్ కూడా పీయూష్ గోయల్ గారు చేశారనమాట. అది ఏంటంటే మనకు చూడండి ఈ కామర్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఈ కామర్స్ ఫర్మ్స్ అన్నీ కూడా దాదాపు మనకి ఏదైనా తీసుకోండి, అమెజాన్ లేకపోతే ఫ్లిప్కార్ట్ లేకపోతే మనం చూడండి ఈబే కానీ లేకపోతే ఇలాంటి ఏ కంపెనీస్ అయినా, ఈ కామర్స్ కంపెనీస్ అయినా సరే కస్టమర్స్కు వాళ్ళ బెనిఫిట్ GST బెనిఫిట్ ఏదైతే ఉందో దాన్ని పాస్ ఆన్ చేసాయి అని చెప్పి న్యూస్ అయితే వచ్చిందనమాట. మ్యాక్సిమం పాస్ ఆన్ చేసాయి 80% అని చెప్పి పర్సెంటేజ్ కూడా చెప్తున్నారనమాట. సో దీన్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయమని అయితే చెప్తాను. సో ఎందుకంటే ఈ ట్యాక్స్ GST కట్ అనేది జొమాటోకి నెగిటివ్గా పర్ఫామ్ చేస్తుందని చెప్పి అంటున్నారనమాట. సో ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. ఎందుకంటే
జొమాటోకి అది ప్రాఫిటబుల్ కాకపోతే చాలా కష్టం అనమాట. ఎందుకంటే నిఫ్టీలో చూసుకుంటే జొమాటో ఇప్పుడు మనకు వన్ ఆఫ్ ద కీ స్టాక్గా మారిపోయింది. సో ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలన్నమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే సిల్వర్ గోల్డ్ ఈ రెండింటి మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అగైన్ నేను చెప్తున్నాను, మొన్న కరెక్షన్ వచ్చింది. ఆ కరెక్షన్ అనేది ఇక్కడ నుంచి కొనుక్కోవచ్చా అంటే నన్ను అడిగితే మాత్రం మీరు కొనుక్కోండి అండర్ వన్ కండిషన్, ఇఫ్ రిక్వైర్డ్. అది ఎంత నెసెసిటీ అనేది ఆలోచించి కొనుక్కోండి అనమాట. అన్లెస్ ఒకవేళ మీకు కరెక్షన్ వస్తుంది ఇంకా వెయిట్ చేద్దామా అని మీరు అనుకున్నారు అనుకోండి, సపోజ్ ఇంకా కరెక్షన్ వస్తుంది అనుకున్నప్పుడు అది ఇంకా పెరుగుతుంది అనుకోండి, మీ కళ్ళ ముందే మీకు లాస్ అని మీకు అనిపిస్తుంది అనమాట. సో అది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు ఒకవేళ నెసెసిటీ అనుకుంటే ఇక్కడ కొనుక్కోండి. అండ్ ఒకవేళ లేదు నేను ఇంకా వెయిట్ చేస్తాను అని అనుకుంటే, ఒకవేళ పెరిగినా సరే నేను వెయిట్ చేస్తాను అనే రిస్క్ తీసుకునేటట్టు ఉంటే మాత్రం కొనుక్కోమని వెయిట్ చేయమని అయితే నేను సజెస్ట్ చేస్తాను. అన్లెస్ ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే కరెక్షన్ వచ్చింది కొనుక్కోవచ్చు అనమాట. సో ఫర్దర్గా పడుతుంది అంటే పడవచ్చు, లేదా పడకపోవచ్చు కూడా. ఎందుకంటే న్యూస్కి గోల్డ్ బాగా రియాక్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు చూడాలన్నమాట ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఓకే, సో ఇదనమాట మెయిన్గా న్యూస్ అండ్ న్యూస్ అనాలిసిస్ అనేది. సో ఓవరాల్గా అందరికీ వన్స్ అగైన్ దీపావళి శుభాకాంక్షలు అండి. మళ్ళీ మార్కెట్ మళ్ళీ నీకు వెన్స్డే అండ్ ట్యూస్డే అండ్ వెన్స్డే మనకు హాలిడే కదా. సో పండగ వన్స్ అగైన్ జరుపుకోండి అండ్ కేర్ఫుల్గా జరుపుకోండి. ఎందుకంటే క్రాకర్స్ కాల్చే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనం ఎవరి దీపావళిలో చూస్తూనే ఉంటాం కదా, క్రాకర్స్ కాల్చుకోవడము, ఆ తర్వాత ఇంజరీస్ అవ్వడము, ఇదంతా న్యూస్లో వస్తూనే ఉంటుంది. సో బీ కేర్ఫుల్ అండ్ సెలబ్రేట్ హ్యాపీలీ. Once again, happy Diwali. Bye bye.